నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణ జల వివాదంపై ఏపీ కేబినెట్ తీర్మానం. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం. గ్లోబల్ ఎడ్యుకేషన్ బ్రోచర్ ను విడుదల చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా పెట్టుబడుల ఆహ్వానం. ఆంధ్ర ఊటీ అరకులోయలో దారుణం. స్వంత అన్నను అతి కిరాతకంగా హతమార్చిన తమ్ముడు. తమ సొమ్ముతో సీఎం కేసీఆర్ సోకులు పడుతున్నారన్న ఈటెల రాజేందర్. తన రాజీనామాతోనైనా పెన్షన్లు ఇస్తారని ఆశిస్తే అది కూడా జరగలేదని అసంతృప్తి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని వామపక్షాల ఆందోళన. హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నం, అరెస్ట్. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్ర ఊటీ అరకులోయలో దారుణం చోటు చేసుకుంది. సొవ్వ పంచాయతీ దేవుడు వలస గ్రామంలో తన స్వంత అన్నను అతి కిరాతకంగా పీక కోసి అంతమొందించాడు తమ్ముడు. అన్నను చంపిన పిదప పోలీసులకు ఎదుట లొంగిపోయాడు నిందితుడు. వివరాల్లోకి వెళితే అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ దేవుడు వలస గ్రామంలో గత కొద్ది రోజులుగా వేముల వాసుదేవ్, వేముల జగన్నాథం అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల నుండి వాటా చేయాల్సిన భూములను పంచుకునే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ భూమి నాకు కావాలని ఒకరు అడిగితే అదే భూమిని నాకు కావాలని అన్నదమ్ములిద్దరూ రోజు గొడవ పడేవాడు. ఈ గొడవ చిలికి గాలివానగా మారి చివరికి వేముల జగన్నాథం అనే వ్యక్తి తన అన్నయ్య అయిన వేముల వాసుదేవ్ను పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టార్టప్ కాంగ్రెస్ ఎక్స్పో బ్రోచర్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. టెక్ మార్క్ ఇండియా సౌజన్యంతో నవంబర్ 18, 19, 20న విశాఖపట్నంలో సదస్సు జరగనుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు ఉద్యోగావకాశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా పెట్టుబడులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే దిశగా అడుగులు పడనున్నాయి. One for actually. Yeah, that's good. So you can give one, I can give one. Right. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టిన విధానం కానీ రాష్ట్రంలో రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాకా ఏ విధంగా ఒక ఐడియాతో ముందరకొచ్చారో దాని భాగంగా ఈరోజు రాబోయే రోజులు ఈ ఒక్క నవంబర్ 18th, 19th, 28th
వైజాగ్ సిటీలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ టెక్ స్టార్టప్స్ కానీ ఒక కాంగ్రెస్ వీఆర్ గోయింగ్ టు బి హోల్డింగ్ అప్. దాని ద్వారా భాగంగా వీఆర్ పార్ట్నరింగ్ విత్ టెక్మార్క్ అనే కంపెనీతో. గతంలో కూడా ఈ టెక్మార్క్ కంపెనీ దే టేకెన్ అ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గత సంవత్సరంలో కూడా జరిగింది. కాకపోతే ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల we were not able to make it as many as physical presentation. కానీ ఈరోజు మన అందరికీ తెలిసింది కూడా ఒకటి ఏంటంటే ఈ ఫస్ట్ సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చిన తర్వాత Reddy garu, we have already created lakhs of employment and almost 6 lakh employments have been given, and then we have also for the first time anywhere in the country the concept of launching a job calendar also has taken place, and then we have come out with a job calendar, and this will be a regular feature henceforth. So in this direction, one more feather in the cap of the main concept of providing employment to the unemployed youth. We have taken one more step of conducting this global education and startup congress and expo, and a lot of companies also will be coming and participating, and then we are very keen to create a very congenial and then healthy atmosphere, especially for these IT companies who are into this education, these edtech companies. Now that thanks to Corona, we have learned a lot of lessons in the form of this online learning and teaching both together, and then the entire curriculum and pedagogy also has been reoriented and redirected towards it. Our Honorable Chief Minister is giving a lot of impetus and then focus on education system, and as all know that a lot of reforms both in తమ సొమ్ముతో సీఎం కేసీఆర్ సోకులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ నేత ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాతోనైనా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తారని ఆశిస్తే అది కూడా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ దొరల దగ్గర భూములు కొనుక్కున్న వాళ్లు అన్నారు. సిగరెట్ మొక్కల మీద, తెల్ల కాగితాల మీద భూములు ఇచ్చారు. దొరల మనవుడు ఆ భూముల మీదకు వస్తున్నారు. 50,000లో 1,00,000 ఇచ్చి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎన్ని లక్షల మంది యువకులకు ఉపాధి ఇచ్చారో చెప్పగలరా? దళిత జాతిని ఆదుకునే ప్లాన్ చేయలేదు. దళిత జాతిని మోసం చేసే ప్లాన్ చేస్తున్నారు. దళితులకు భూమి పథకం సక్సెస్ కాదని చెప్పినా ఆ పథకం వల్ల ఎంతమంది బాగుపడ్డారు? న్యూస్ లో వేయించుకొని సంబరపడ్డారు. నా మీద కడియం హరీష్ మాట్లాడితే బాధగా ఉంది. డబుల్ బెడ్రూమ్లు సిరిసిల్లాలో, సిద్దిపేటలో కట్టారు తప్ప ఎక్కడా కట్టలేదు. 7 ఏండ్లైనా పేదల కల నెరవేరడం లేదని చెప్పిన కేసీఆర్ చెప్పిందే వేదం తప్ప ఇతరుల మాటలకు విలువ లేదు. నేను కూడా పదవి మూసుకున్నా అనొచ్చు, కానీ ఎక్కడైనా నా వల్ల కాదు. దళిత, యాదవ, వైశ్య భవనాలు ఒక హుజూరాబాద్ లోనే ఎందుకు ప్రకటిస్తున్నారు? రాష్ట్రమంతా ఇవ్వండి అని ఈటెల అన్నారు. అయ్యో, ప్రజల గురించి ఆలోచించకపోతే, ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పుట్టగతులు అనేటువంటి భయాన్ని లేపింది. అందులో భాగంగానే ఇవాళ ఆ శాఖ మీద ప్రేమ పుట్టుకొచ్చుకొని చర్యలు చేపడుతున్నారు. ఎన్నడూ లేనిది ఆనాటి ఉద్యమ సమయంలో రివ్యూల సందర్భంలో తెలంగాణ రాష్ట్రం 180% బడుగు బలహీన అణగారిన జాతులకు నిలయమని చెప్పిండు. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పేద ప్రజలు ఎవరంటే దళితులు మాత్రమే అని చెప్పి చాలాసార్లు చెప్పిండు. 7 సంవత్సరాల కాలంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే దళితులే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి, ఒకవేళ అది కాకపోతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పదవి దేవుడెరుగు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కొద్ది రోజులకే తొలగించి దళితులకి పాలించే నైపుణ్యం లేదని, దళితులకి కెపాసిటీ లేదని దళిత జాతిని అవమానపరిచింది. ఆ తదుపరి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతుండొచ్చు ఆయన పెదాల నుంచి, కానీ ఆయన అంతరాత్మకు తెలుసు, ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలుసు ఉప ముఖ్యమంత్రిగా తాను ఎలుగబెట్టింది
ఉప ముఖ్యమంత్రిగా తాను ఎన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నది, ఉప ముఖ్యమంత్రిగా ఎంత స్వేచ్ఛగా పనిచేసింది నేను జొలిపోను. ఈ రాష్ట్రంలో 16% పైబడి దళితుల పాపులేషన్ ఉంటుంది. ఇవాళ 0.5 ఉన్న వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 16% జనాభా కలిగిన వాళ్ళు. నిజంగా ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఆ జాతికి అధికారం రావాలని, వాళ్ళకుండే కడుపు నొప్పి, వాళ్ళకుండే కమిట్మెంట్, వాళ్ళకుండేటువంటి తపన ఇతరులకు ఉండదని చెప్పి, వాళ్లకు ఆ మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఉంటేనే వాళ్ళకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నడూ లేని పద్ధతులు, పోయినసారి మాదిగ సామాజిక వర్గం ఒక మంత్రిగా ఉంటే ఇవాళ మాల సామాజిక వర్గం అని చెప్పి ఒక మంత్రిగా పెట్టే ప్రయత్నం చేసింది తప్ప, అనాదిగా వస్తున్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి కనీసం ఒక్కరేసి మంత్రివర్గంలో కూడా స్థానం లేక అవమానించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ ముఖ్యమంత్రి. రాబోయే ఎన్నికలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా వామపక్షాలు చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులను, కార్యకర్తలను చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు తదితర నేతలతో సహా పెద్ద ఎత్తున కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఓ మహిళ. దీంతో అటువైపు నుండి వెళ్తున్న కట్కూరి రాజు అనే యువకుడు గమనించి వెంటనే చెరువులో దూకి ఆ మహిళను కాపాడటం జరిగింది. మహిళను కాపాడిన యువకుడిని స్థానికులు అభినందించారు. ఇక తాడిపత్రి పెన్నా నదిలో నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు చిక్కుకోగా వారిని రక్షించే ప్రయత్నం చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని డాక్టర్లు చిన్నారులను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనితో చిన్నారుల బంధువులు రోదన మిన్నట్టుకుంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ తాడిపత్రి ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి వారిని పరామర్శించి అటు నుండి సంబంధిత అధికారులను కలిసి ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. అనంతరం చిన్నారుల కుటుంబీకులకు ధైర్యాన్ని నింపి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. బండి మబ్బు వచ్చింది ఎవరు ఎత్తుకోండి.
చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం శేషాచల అటవీ ప్రాంతంలో సిద్దల గండి సమీపంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందింది. మేకలు పశువులు మేపడానికి వెళ్లిన వారు చిరుత మృతిని గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోటకాడ పల్లె సమీపంలో గల సిద్దగండి అటవీ ప్రాంతంలో సుమారు 10 రోజుల క్రితం చిరుతపులి మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. బలంగా ఉండింది జంతువే. శంషాబాద్ విమానాశ్రయంలో నుండి మెహదీపట్నం వెళ్తున్న సమయంలో లో పిల్లర్ నెంబర్ 193 పైన మంత్రమాల్ వద్ద ఒమినే కార్ డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. కారులో డ్రైవర్ మాత్రం ఉండడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక అనంతపురంలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురి నిందితుల నుండి 10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారి చోరీలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా ఇటుకలపల్లి మరియు రాప్తాడు పోలీసులు నలుగురు అంతర్జిల్లా నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. వీరందరి నుండి 10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అనంతపురం డీఎస్పీ జి వీరరాఘవరెడ్డి తెలిపారు. రాప్తాడు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల ఛేదింపుపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ యేసుబాబు ఆదేశాలతో నిందితులపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఇటుకలపల్లి సర్కిల్ పోలీస్ వాళ్ళు, ఎస్పెషల్లీ రాప్తాడ్ పోలీస్ అండ్ ఇటుకలపల్లి ఎస్ఐస్ కలిసి ఇంటి దొంగతనాలు చేస్తున్నారు. నైట్ అండ్ డేలో హెచ్బీ చేసే వాళ్ళ దొంగల్ని 5 మందిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు 9 కేసుల్లో, అంటే 6 కేసులు వచ్చేసి రాప్తాడుకు సంబంధించినవి, 3 కేసులు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ మైనర్స్గా ఉండి జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు అలవాటు పడి ఈ లాక్డ్ హౌసెస్ ఏమేమి ఉన్నాయనేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ దాన్ని తాళాలు పాల్గొట్టి వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఈ హెచ్బీ ఆఫెన్సెస్లో వాళ్ళు ఎప్పుడు పట్టుబడలేదు. ఇంతకుముందు మోటార్ సైకిల్ ఆఫెన్సెస్లో పట్టుబడినారు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా అఫెన్సెస్ అక్కడ ఎక్కువ అవుట్స్కట్స్లో ఎందుకు జరుగుతుందని చెప్పేసి వీళ్ళు గట్టిగా నిఘా ఏర్పడిస్తే వీళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఈ కేసెస్ అంతా బయటపడడం జరిగింది. దాదాపు 9 కేసుల్లో 21 తులాల బంగారం ఈరోజు రికవరీ చేయడం జరిగింది. అది 9 కేసుల్లో వాళ్ళని చూపించి మా జూనియర్ హోమ్కి పంపిస్తున్నాము. జూనియర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ యొక్క వయసు కానీ, వాళ్ళ యొక్క ప్లేసెస్ కానీ నేను చెప్పడం లేదు. కానీ ఏమంటే తల్లిదండ్రులు వచ్చేసేసి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి అని చెప్పేసి వాళ్ళపైన ఒకసారి నిఘా ఈరోజు ఇటుకలపల్లి సర్కిల్
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున ఆటో డ్రైవర్ రామకృష్ణ అతని భార్య అరుణను రోకలి బండతో మోది హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితం అరుణను వివాహం చేసుకున్న రామకృష్ణ మండల పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్య అరుణపై అనుమానం పెంచుకున్న రామకృష్ణ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ప్రతిరోజులాగానే మంగళవారం రాత్రి ఇంట్లో పడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున భార్య అరుణ నిద్రిస్తుండగా రోకలి బండతో తీవ్రంగా కొట్టడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిని చంపిన రామకృష్ణను చూసిన ఇద్దరు పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కళ్ల ముందే తల్లి ప్రాణాలు కోల్పోయిన తల్లిని చూసి రోధించారు. తండ్రి వెళ్లి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న 3 టౌన్ సిఐ గంటా సుబ్బారావు ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి యాదవ వంశస్థులు సన్మానించారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుల సంఘం పెద్దలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులోని ప్రతిపక్ష పార్టీ నాయకులు యాదవ సామాజిక వర్గానికి మోసం చేస్తున్నారంటూ తమ రాజకీయ లబ్ధి కోసం మా మీద విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండల ఎంపీపీ శేఖర్ యాదవ్ మరియు సోములవారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య యాదవ్ మరియు ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు చైర్మన్ నంగునూరు పల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడినందులకు సహృదయముతో అభినందన సుమధుర మందార పద్యరవది. మల్లె మొగ్గలు విరిసిన మంచితనము తేనె సోనలు సాగిన తీయదనము మందహాసము తోడను మాటలాడు అన్న మాటకు జవదాటి ఎన్నడైన ఆడి తప్పని అపురూప అన్నవి పదవిని ఇస్తామని చెప్పి ఒక యాదవ సామాజిక వర్గానికి ఆశ చూపించి అతనితో 5 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టించి దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి మోసం చేసినారు. నట్టి నడేట్లో యాదవులకు గొంతు కోసినారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చిక్కిందే అవకాశాన్ని తడువుగా తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విషాన్ని చిమ్మే ప్రయత్నము, దీన్ని వాళ్ళు ఎన్క్యాష్ చేసుకునే ప్రయత్నం, రాజకీయంగా ప్రయోజనాన్ని పొందాలనే తాపత్రయంతో మరింత విషాన్ని చిమ్మే ప్రయత్నం చేసినారు. యాదవ కులస్తులకు నూరిపోసి వాళ్ళకు ఆవేశాన్ని తెప్పించే ప్రయత్నం చేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాచమల్లును యాదవ కులానికి దూరం చేసే ప్రయత్నం చేసినారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా పెద్దలను, మున్సిపల్ చైర్మన్ పదవి మేము ఇస్తామని చెప్పిన మాట నిజమే, అతను 5 కోట్ల రూపాయలు ఎన్నికల్లో అయ్యే ఖర్చును పెట్టిన మాట నిజమే. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కులాల సమీకరణలో ఒక పార్టీ ఏపీ తెలంగాణ జల వివాదంపై ఏపీ కేబినెట్ తీర్మానం. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం. గ్లోబల్ ఎడ్యుకేషన్ బ్రోచర్ ను విడుదల చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా పెట్టుబడుల ఆహ్వానం. ఆంధ్ర ఊటీ అరకులోయలో దారుణం. స్వంత అన్నను అతి కిరాతకంగా హతమార్చిన తమ్ముడు.
తమ సొమ్ముతో సీఎం కేసీఆర్ సోకులు పడుతున్నారన్న ఈటెల రాజేందర్ తన రాజీనామాతోనైనా పెన్షన్లు ఇస్తారని ఆశిస్తే అది కూడా జరగలేదని అసంతృప్తి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని వామపక్షాల ఆందోళన. హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నం, అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.